నమస్తే, నేను మధు. రాహుల్ గాంధీని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారా? మరి ఏ కేసులో అరెస్ట్ చేయబోతున్నారు? అసలు ఏం జరుగుతుంది ఢిల్లీలో? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, అసలు ఢిల్లీలో ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు రాహుల్ గాంధీని మరి నిజంగానే పోలీసులు అరెస్ట్ చేస్తారా? ఒకవేళ అరెస్ట్ చేస్తే ఏ కేసు మీద అరెస్ట్ చేస్తారు? ఇప్పుడు ఒక కేసు అయితే ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేశారంటే డెఫినెట్ గా దానికి సంబంధించిన బాధ్యుల్ని అరెస్ట్ చేయాలి. అవును. దానికి ఎవరు బాధ్యులు అనే దాని మీద ఇప్పుడు పోలీసులు స్టార్ట్ చేశారు, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఏ కేసులు అని అంటే ఇప్పుడు ఫోర్ స్టార్ అని చెప్పి ఒక బుక్ రాశారు. ఎవరు? ఆర్మీ చీఫ్, మాజీ చీఫ్, ఆర్మీ మాజీ చీఫ్ రాసినటువంటి బుక్. అది కలకలం రేపుతుంది, ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఇప్పుడు అసలు ఆ బుక్ అఫీషియల్గా ప్రింట్ కాల. పెగ్విన్ ఇండియా అనేటువంటి పబ్లిషర్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేమేం అఫీషియల్గా విడుదల చేయలేదని చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్న క్రమంలో ఇప్పుడు ఈ బుక్ ఏమో ఇంటర్నేషనల్గా అన్ని దేశాల్లో ప్రింటింగ్ అయ్యి అందరి చేతుల్లోకి వెళ్ళిపోయింది, ఆన్లైన్లో కూడా ఉంది అని చెప్పి రాహుల్ గాంధీ గారు లోక్సభ వేదికగా, పార్లమెంట్ వేదికగా ఆయన చెప్తున్నారు. ఒక బుక్ కూడా పట్టుకొచ్చారు. అది ప్రింట్ అయిందా లేదంటే అయ్యింది, అవ్వకపోతే ఈయన చేతిలో బుక్ ఎలా ఉంటుంది? అయ్యింది. ఎక్కడ అయ్యింది? పెగ్విన్ ఇండియా దగ్గర అయ్యింది అని అంటున్నారు. పెగ్విన్ ఇండియా వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము చేయలేదు అని చెప్తున్నారు. మేము చేయలేదు, అఫీషియల్గా మేము రిలీజ్ చేసినప్పుడే మేము చేసినట్టు, అంతే తప్ప మేము ఒకవేళ మేము చేసి ఉంటే మేము విడుదల చేసినట్టు మేము వేసుకుంటాం కదా, దాంట్లో మేము చేయలేదు అని చెప్తున్నారు. మరి చేయకపోతే బుక్ ఎలా వచ్చింది సార్? బుక్ ఎలా వచ్చింది? ఇప్పుడు వేరే దేశంలో చేశారు దాన్ని, వేరే దేశంలో ఆల్రెడీ వేరే దేశంలో ఉండేటువంటి వాళ్ళు దాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు అని చెప్పి చెబుతున్నారు. దీని మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు కంప్లైంట్ చేశారు దాని మీద. ఇది విదేశీ కుట్ర ఉంది దీని వెనుక, ఈ విదేశీ కుట్రని ఛేదించాలి అని. ఈ విదేశీ కుట్ర ఎవరు చేశారు అని అంటే రాహుల్ గాంధీ చేశారు అనేది ఒక ఆరోపణ బీజేపీ వాళ్ళు. సో పెగ్విన్ ఇండియా పబ్లిష్ చేసిందా లేదా అనేది ఒకటి. రెండు, ఈ బుక్కి అఫీషియల్గా రిలీజ్ చేయకుండానే, అఫీషియల్గా దాన్ని రైట్స్ ఇవ్వకుండానే ఈ బుక్ని ఇంటర్నేషనల్గా ఎందుకు సర్క్యులేట్ చేస్తున్నారు? మూడు, ఆ బుక్లో ఉన్నటువంటి అంశాన్ని పార్లమెంటరీ వేదికగా రాహుల్ గాంధీ గారు ప్రస్తావించారు. ఇది చట్ట విరుద్ధం, ఇది సభా హక్కుల ఉల్లంఘన అనేది బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ చేశారు, ఇన్వెస్టిగేషన్ పెగ్విన్ ఇండియా నుంచి స్టార్ట్ చేస్తుంది. అక్కడ వాళ్ళు చెప్పేది తీసుకుంటుంది. ఆ తర్వాత ఎవరిని చేస్తుంది? రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్తుంది. రాహుల్ గాంధీ గారిని అడిగింది, నీకు ఈ పుస్తకం ఎక్కడ వచ్చింది అని. ఆయన ఏదో చెప్తాడు, నేను పలానా దేశం నుంచో లేదా ఇంకోటో చెప్తాడు. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేస్తారా లేదంటే పిలిచి విచారిస్తారా అనేది ఒకటి. దాంట్లో ఏముంది అసలు అని అంటే, చైనా భారతదేశం మధ్య యుద్ధం జరిగినప్పుడు లద్దాఖ్ అనేటువంటి ప్రాంతంలో భారత భూభాగాన్ని కొన్ని కిలోమీటర్ల లెక్కన ఆక్యుపై చేసింది చైనా. ఆ సమయంలో చైనా సైన్యాన్ని ఏం చేయాలి? చైనా సైన్యంతో యుద్ధం చేయాలా లేదంటే మ్యూచువల్గా మాట్లాడుకొని సెటిల్ చేయాలా అనేది క్లారిటీ లేనటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యాము. బట్ కేంద్ర ప్రభుత్వం మా క్లారిటీ ఇవ్వకుండా మీకు ఏది అనిపిస్తే అది చేయండి అని చెప్పింది. ఇది బాధ్యత రాహిత్యం కేంద్ర ప్రభుత్వం అనేది ఆయన ఆత్మకథలో ఈయన రాశారు. ఎవరు? నరవణే రాశారు. ఎవరు? మా ఆర్మీ మాజీ చీఫ్ నరవణే, ఆయన రాశారు అనేది దాంట్లో ఉంది అని చెప్పి దాంట్లో ఉన్న మ్యాటర్ని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ వేదికగానే సర్క్యులేట్ చేశారు, చెప్పారు. సోషల్ మీడియాలో కూడా ఉంది, మీరు చూసుకోండి అని చెప్పి చెబుతున్నాడు ఆయన. ఆ బుక్ కూడా ఆన్లైన్లో దొరుకుతుందని చెబుతున్నారు. ఆన్లైన్లో ఆల్రెడీ పెట్టున్నారు, ఆన్లైన్లో దొరుకుతుందని చెప్పి చెబుతున్నారు. సో దీని అంతటి మీద ఇప్పుడు భారత ప్రభుత్వం అయితే ఆ బుక్ పబ్లిష్ చేయనివ్వట్లేదు అని చెప్పి అణచివేస్తున్నారు. భారత ఆర్మీ చీఫ్ని బ్లాక్మెయిల్ చేసి భయపెడుతున్నారు. అందుకే ఆ బుక్ని అఫీషియల్గా విడుదల చేయలేకపోతున్నాడు ఆయన అనేది రాహుల్ గాంధీ చెప్తున్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉంది సార్? ఆయన చెప్తున్నారు. ఇప్పుడు ఆయన కూడా రెస్పాండ్ అయ్యారు. ఎవరు? నరవణే కూడా రెస్పాండ్ అయ్యారు. నరవణే ఏం చెప్తున్నారు? నేను ఇంకా బుక్ రిలీజ్ చేయలేదు, రాశాను కానీ రిలీజ్ చేయలేదు అని చెప్తున్నారు. సో ఆయన కూడా గవర్నమెంట్ని కాదని చెప్పేసి చెప్పేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఈ ఇష్యూ పెద్ద రాద్ధాంతం జరుగుతుంది, పార్లమెంటు వేదికగా జరుగుతున్నటువంటిది. కాబట్టి ఇది విదేశీ కుట్ర అని చెప్పి అన్నారు. ఇప్పుడు మొదటి నుంచి రాహుల్ గాంధీ గారి మీద బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటి?
ఈయన చైనా ఏజెంట్ అని అంటారు. చైనా నుంచి కాంగ్రెస్ పార్టీ ఫండ్స్ వస్తున్నాయి, ఆ ఫండ్స్ తోటి రాజకీయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మొదటి నుంచి బీజేపీ చేస్తున్నట్టు ఆరోపణ. ప్లస్ చైనా వ్యూహాల ప్రకారమే రాహుల్ గాంధీ నడుచుకుంటుంటాడు, చైనా వ్యూహాలని భారతదేశంలో అమలు చేయాలని చెప్పి అనుకుంటాడు అనేది బీజేపీ వాళ్ళు చెబుతున్నటువంటి ఫస్ట్ నుంచి ఆ మాటలు అలాగే ఆరోపణలు కూడా. ఈ క్రమంలో సభా హక్కుల ఉల్లంఘన కింద అతన్ని అనర్హత వేట వేయండి అని చెప్పి రాహుల్ గాంధీ మీద ఆల్రెడీ సభా ఉల్లంఘన నోటీసులు కూడా ఇచ్చారు. ఇప్పుడు పోలీసులు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఆ ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్తే రాహుల్ గాంధీ గారిని టార్గెట్ చేసి వెళ్తారా? ఇప్పుడు ఒకవైపు ఏమో సభా ఉల్లంఘన, రెండో వైపు ఏమో పోలీసుల ఇన్వెస్టిగేషన్. ఈ రెండింటి నడుమ రాహుల్ గాంధీ టార్గెట్ అయ్యారు. దీంతో ఢిల్లీ పాలిటిక్స్లో హై అలర్ట్. అంటే ఢిల్లీ పాలిటిక్స్లో రసవత్తరమైనటువంటి చర్చ ఏంటంటే ఇదే. నరవడే రాసినటువంటి బుక్, ఈ బుక్లో ఏముంది అనేది ఇంటర్నేషనల్గా వస్తుంది. ఇంటర్నేషనల్గా కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. రాహుల్ గాంధీ గారికి కావాల్సింది కూడా అదేనా అంటారు బీజేపీ వాళ్ళు. ఎందుకు? చైనా తోటి మన భారత సైన్యం పోరాడింది ఆ రోజు లద్దాఖ్లో. ఆ పోరాటం అనే దాన్ని గర్వకారణంగా తీసుకోకుండా ఈయన చైనా సైన్యం వచ్చేసి భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నారు అని చెప్పి ప్రచారం చేస్తున్నాడు. ఇది భారత సార్వభౌమాధికారి కానీ లేదా భారత యొక్క పౌరుల ఆత్మగౌరవం కానీ ఇది మంచిది కాదు అనేది బీజేపీ వాళ్ళు చెబుతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక రాజకీయపరమైన హై టెన్షన్ అయితే ఢిల్లీలో నెలకొంది. రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేసి ధైర్యం చేస్తారా ఈ ఇష్యూలో అనేది ఒకటైతే వాస్తవం. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు ఇప్పుడు రెండో విడత మళ్ళీ ప్రారంభమవుతాయి. వాళ్ళతోటి మొదటి విడత బడ్జెట్ సమావేశాలు తాత్కాలికంగా వాయిదా పడతాయి, మళ్ళీ వచ్చే నెల ప్రారంభమవుతాయి. వచ్చే నెల లోపల అంటే ఇప్పటి నుంచి మళ్ళీ వచ్చే నెల మార్చి 7 ఏమో మళ్ళీ రెండో విడత స్టార్ట్ అవుతాయి. ఈ లోపల ఈ కేసుకు సంబంధించినటువంటి హీట్ అయితే పీక్ స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉంది. ఏదో ఒకటి ఫైనల్ చేస్తారు, అరెస్ట్ చేయటమా లేదంటే సభలో హక్కుల ఉల్లంఘన కింద ఆయన్ని ప్రవేశపెట్టడమా ఇచ్చేస్తారు. రెండో అంశం ఏంటంటే స్పీకర్ ఉన్నాడు, స్పీకర్ మీద అవిశ్వాసం పెట్టారు. స్పీకర్ మీద అవిశ్వాసం కూడా మళ్ళీ రెండోసారి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాతనే ఉండే అవకాశం ఉంది. కాబట్టి మొదటి విడత ఏ విధంగా అయితే లోక్సభ సమావేశాలు సక్రమంగా జరగలేదు, రెండో విడత కూడా జరిగేటువంటి అవకాశం లేదు. ఎందుకు? ఒకవైపు కేసు, ఇంకొక వైపు సభ ఉల్లంఘన, ఇంకొక వైపు ఏమో అవిశ్వాస తీర్మానం. ఈ నేపథ్యంలో రాజకీయపరమైనటువంటి ఒక చర్చ, తీవ్రమైనటువంటి చర్చ ఢిల్లీలో కొత్త రూపంలో బయలుదేరింది. సో ఏదేమైనా సరే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాహుల్ గాంధీ మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ 4 స్టార్ పుస్తకం వల్లనే మరి రాహుల్ గాంధీ మరి జైలుకి వెళ్తారా లేకపోతే విచారణతో ముగుస్తుందా అనేది కూడా మనం వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.